రఘురామకృష్ణరాజు అంటే మీడియా డార్లింగ్, అందరికీ మీడియాలో నిరంతరం కనబడుతూ ఉంటారు, రచ్చబండ లాంటిది. అట్లాంటి అవకాశాలు ఇవ్వని జగన్ని ఓడగొట్టి మరి తను ఇవాళ రోజున కీలక పొజిషన్. కానీ ఆయనకి ఇప్పుడు పాపం ఇబ్బంది పెట్టేటటువంటిది ఏంటంటే డిప్యూటీ స్పీకర్ అయినా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా తను ఒక కొత్త సంప్రదాయానికి తెరదీసి టోటల్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఒక కొత్త మార్గనిర్దేశనం చేశారు. అసెంబ్లీలకి సంబంధించినటువంటి కార్యకలాపాలని ఇకపైన అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, అంటే ఉట్టి లైవ్లే కాదు, అక్కడ జరిగేటటువంటి యాక్టివిటీస్ సభలకు సంబంధించిన దాని మీదన ఎక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఖాతాలని అసెంబ్లీ కోసం అంటూ పెట్టుకొచ్చారు. దానికి @లెజిస్ ఆంధ్ర అన్నటువంటిది పేరు పెట్టుకొచ్చారు. దీన్ని చంద్రబాబు చేత ఇనాగ్రేషన్ చేయించారు. తద్వారా అసెంబ్లీ కార్యకలాపాలకు సంబంధించి ఉట్టి సభతోనే కాకుండా మిగతా యాక్టివిటీని అందులో ప్రొజెక్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. తద్వారా ఎప్పుడు నిరంతరం పబ్లిక్లో కనబడడానికి ఆయనకి మరోసారి అవకాశం దొరికింది. అయ్యన్న పాత్రుడు కూడా సహకరిస్తున్నారు.